90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం వేదప్రియారెడ్డి గారు. పెళ్ళి అవ్వగానే చాలా ప్రేమగా ఉంటారండి ఇద్దరు దంపతులు. చాలా హ్యాపీగా అన్నీ షేర్ చేసుకుంటూ లవ్లీగా కనిపిస్తూ ఉంటారు. ఒక 3-4 మంత్స్ వరకు ఎవరన్నా పక్కన వాళ్ళు ఎవరన్నా చూస్తే వా ఏం జంటరా అని అనిపిస్తుంది. కానీ ఉండంగా ఒక 1 year 2 years 3 years 4-5 years వచ్చిన తర్వాత అలా తెలియకుండా ఒక గ్యాప్ ఏర్పడిపోతూ ఉంటుంది. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏమంటారండి? ఎందుకంటే ఫ్యామిలీలో భార్య కనిపిస్తుంది, లేదు స్టార్టింగ్లో బాగానే ఉండేవాళ్ళం, తర్వాత గ్యాప్ వచ్చేసింది, ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు అని ఇద్దరికి ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇది ఎందుకు వస్తుంది అనేది మాత్రం తెలియదు. దీని గురించి మీరేం చెప్తారు? I like the question, to be frank. కానీ వెంకట్, let me put it in a newer way. అంటే పెళ్ళైన దంపతులకే కాదు, రైట్, కొత్తగా రిలేషన్షిప్కి ఉన్న వాళ్ళు కూడా, అండ్ ఇవాళ లివ్ ఇన్ ఇస్ ఆల్సో ఇన్, రైట్. సో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా కూడా, రైట్. ఇంకా మాట్లాడాలంటే నైబర్స్ దగ్గర కూడా, రైట్. నైబర్స్ ఫస్ట్లో స్వీట్గా ఉంటారు, అండ్ వన్స్ అగైన్ సేమ్ స్టోరీ. ఎవ్రీ క్వశ్చన్ని బ్రాడ్గా తీసుకుంటాను యూజువల్గా నేను, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఇది అవసరం వస్తుంది, వినండి ఖచ్చితంగా అని చెప్పడం, అంతే, దానికంటే ఎక్కువ ఇంకేం లేదు, రైట్. నా ఎనీ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్, స్పెసిఫిక్గా దంపతుల దగ్గర వస్తే, రైట్, ఫస్ట్లో పిలుపు, రైట్, ఏమండి, వినండి, రైట్. ఆ తర్వాత పేరు, రైట్. ఆ తర్వాత రా, ఆ తర్వాత బే, ఓకే. నా మెల్లమెల్లగా ఒక్కొక్క స్టేజ్ దిగుతుంది అక్కడ. అంటే సెన్సిటివిటీ అనేది ఉండాలి, ఫార్మాలిటీ అనేది కూడా ఉండాలి. ఒక బుక్ ఎంత మంచిగా ఉన్నా దాని మీద ర్యాప్ చేసినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, రైట్. నా ఒకప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో కానీ రిలేషన్షిప్లో ఉన్న కొత్తలో కానీ వీఆర్ ఎక్స్ట్రా స్వీట్ విత్ ఈచ్ అదర్, రైట్. ఆ ఎక్స్ట్రా స్వీట్నెస్ మెల్లమెల్లగా స్వీట్నెస్, ఆ తర్వాత ఓకే, ఆ తర్వాత ఇక కానీతి, ఆ తర్వాత ఏంద్రపోయిన బాగా అన్న కాడికి పోతుంది, రైట్. ఆ ఎక్స్ట్రా స్వీట్నెస్ మెయింటైన్ చేయగలిగితే మాట ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే బిహేవియర్ కూడా ఉంటుంది ఈ ఆస్పెక్ట్లో, రైట్. ఏమండి అన్న పిలుపు మెయింటైన్ అవుతే ఇవాళ లంచ్ ఏం కావాలట దొరగారికి అని ముద్దుగా వస్తుంది మాట, రైట్. పేరు పెట్టి పిలిచినప్పుడు లంచ్ ఏంటి అన్నది వస్తుంది. ఇంకా కొంచెం కిందకి దిగితే ఇరా ఏ లంచ్ అన్న కాడికి వస్తుంది. ఇంకా కొంచెం కిందికి దిగితే అబ్బాయి ఏదో ఒకటి వండింది తినరా అన్న కాడికి వస్తుంది. సో ఆల్వేస్ రిమెంబర్, ఎనీ రిలేషన్షిప్ స్వీట్గా ఉండాలి, ఎక్స్ట్రా స్వీట్గా ఉండాలి, ఎప్పటిలాగే ఉండాలి కాకుండా ఎప్పుడూ మొదట్లాగే ఉండాలి. పెళ్ళైన కొత్తలో లాగా ఉండాలి అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లాగానే మీ వాయిస్ కూడా ఉండాలి, మీ రివర్ట్ కూడా ఉండాలి, రైట్. ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే పెళ్ళైన కొత్తలో 4 o'clock 5 o'clock they're excited, husband's coming home. వైఫ్ కూడా చక్కగా తయారవుతుంది, 4 o'clock 5 o'clock ఫ్రెష్గా షవర్ చేసుకుంటుంది, మంచిగా తయారవుతుంది, right, with the decent clothes, not with the new clothes but something decent to wear, presentable to wear, right. అలా బట్టలు వేసుకొని చక్కగా తయారై ప్లెజెంట్గా ఉంటే ఎవరికైనా రాగానే ఊరంతా తిరిగి రాజులా తిరిగిన మగాడు ఇంటికి వచ్చాక మొగుడులా ఉండాలి అనుకుంటే ఆడపిల్ల కూడా మంగళారతితోనే వెల్కమ్ చేయాలి. ఇట్ హ్యాస్ టు బి అన్ ఈక్వివాలెంట్ బిహేవియర్. అలా కాకుండా నా భార్య ఇంట్లో నా కోసం వెయిట్ చేస్తుంది అని ప్రతిరోజు మగాడు వస్తాడండి ఇంటికి. ప్రతిరోజు నేను రాసిస్తా, లాస్ట్ 100 years వరకు, ఫస్ట్ 100 years వరకు, ఫస్ట్ డే ఎలాగైతే అలిసిపోయి ఇంటికి వస్తాడో ఆర్తిగా, ఆహా నాకంటూ ఒక ప్రాణం ఉంది ఇంట్లో. బయట ఆఫీస్లో 100 issues,
1000 మందితో హీ హ్యాస్ టు మెయింటైన్ ద రిలేషన్షిప్. కానీ ఇంట్లో మెయింటైన్ చేసే అవసరం లేదు. అవును. తనే రారాజు అక్కడ, Yes. తను చెప్పిందే వేదం అక్కడ, రైట్? ఆ ఫీల్తోని ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు we have been loving to wait for you, I've been waiting for you, just keep coming, వచ్చేయండి అనే ఆన్సర్ వినిపిస్తే రాకుండా ఉండేవాడు ఎవడండి, రైట్? రావాలనే ఉంటుంది ఎవరికైనా. కానీ వచ్చే వేళకి అసలు ఈ నైటీల గోల్ ఏంటి నాకు అర్థం కాదు. పొద్దున అవే నైటీలు, మధ్యాహ్నం అవే నైటీలు, సాయంత్రం అవే, రాత్రి అవే, బాబా చిరాకేసేస్తుంది. అంటే ఒక అమ్మాయిని చూస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలా, గుడ్ నైట్ చెప్పాలా కూడా అర్థం కావట్లేదు. నన్ను అడిగితే ఇండియాలో అసలు బ్యాన్ చేసేయాలని నైటీలు. అంటే చక్కగా ఆడపిల్ల ఆదిశక్తి రూపం, ఎప్పుడు చూసినా మంగళ ఆరతిలాగా ఉండాలి. ఏ క్షణంలో చూసిన ఒక అబ్బాయి అబ్బా నాకు సొల్యూషన్ దొరికిపోయింది అని అనిపించాలి. ఏ క్షణంలో చూసినా కూడా ఓహ్ నువ్వు ఒక్కదాని ఉంటే చాలు పాప నా పక్కన అన్న ఫీలింగ్ రావాలి. చక్కగా తయారై ఉండండి. పొద్దున్న లేచి వాష్రూమ్లోకి వెళ్ళాలా, స్నానం చేయకుండా బయటికి రాకండి. బాబా 11ంటికి 12ంటికి స్నానాలు ఏంటండి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది నాగరికత మనకు? పొద్దున్న లేవగానే ప్రశాంతంగా ఉండండి. పనులు ఎందుకు కావు మంచిగా? అందరికీ మంచిగా పనులు అవుతాయి. వడ్డించేవాడు మనవాడైతే వంట ఎలా ఉన్నా తినాలనిపిస్తుందండి. అడిగి పెట్టండి. ఇంకొంచెం కావాలా, ఇంకొంచెం పెట్టుకోనానా అంటే ఎవరికైనా ఇంకొక 2 పూరీలు ఎక్కువ తినాలనిపిస్తుంది. అండ్ నైటీలు వేసుకొని స్నానాలు చేయకుండా అబ్బా ప్లీజ్, నేను విమెన్నే కానీ నాకే చిరాకు వస్తుంది దాని గురించి ఆలోచిస్తుంటే. సో ప్లీజ్ అందరు విమెన్కి ఇదే చెప్తున్నాను, చక్కగా తయారు కాండి. అండ్ చక్కగా తయారైనప్పుడు మగవాళ్ళు ఆ లుంగీలు కట్టుకొని ఆ బనీలు వేసుకొని అలా ఉండకండి. మీరు కూడా చక్కగా తయారవ్వండి. అబ్బా చూసావా నా మొగుడంటే ఇలా ఉండాలి అన్న ఫీలింగ్ ఒకవేళ మీ ఆవిడలో మీరు తెప్పించగలిగితే ఆన్ ఎవ్రీ గివెన్ డే మీ ఇద్దరి మధ్యలో 3వ మనిషి అన్నవాడు వచ్చే ప్రసక్తే లేదు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మేక్ ష్యూర్ దట్ యు లివ్ ఎట్ యువర్ పాయింట్. అంటే మీకు ఎలా ఉండాలి అన్నది మీకు తెలియదా? నేను నిజంగా చెప్పాలా? అవసరమా? ఐ డోంట్ థింక్ సో. ఒకసారి పోయి అద్దంలో చూసుకోండి. అబ్బా మిమ్మల్ని చూడడానికి మీకే ఇష్టం అవ్వట్లేదు, ఇంకొకరికి ఎలాగండి ఇష్టం అవుతుంది, రైట్ కదా వెంకట్? అందుకే మేక్ ష్యూర్ you're very pleasant and presentable on every given moment. అంతే. ఆ నైటీలు ఒకటి తగిలేసుకొని బాడీల మీద, రైట్? టీవీ సీరియల్ ఒకటి చూస్తూ ఎవడెందుకు చచ్చిపోయాడు మళ్ళీ 3 సార్లు రివర్ట్ చేస్తూ దాన్ని, రైట్, రివైండ్ చేస్తూ చూస్తూ. అంటే మీ మైండ్ సెట్ ఇలా ఉంటే ఇంతదాకా అంటే 3 ఊర్ల నుంచి కాదండి 7 సముద్రాల నుంచి దాటి ఏ వైఫ్ కోసం అయితే తిరిగి వస్తుందో ప్రాణం, వస్తూ డోర్ ఓపెన్ చేసి చూసిన ఇంపాక్ట్ డోర్ బంద్ చేసి పక్కింటికి వెళ్తుందండి. ఎస్. అంటే ఎలా ఉంటారంటే టీవీ సీరియల్ చూస్తూ రాగానే వచ్చావా వెళ్ళి కాలు చేతులు కడుకోవో ఇలాగే మాట్లాడతారు కొంతమంది. అయితే మరి దారుణంగా విన్నా నేను, కొన్ని చూశానండి. అలా అనుకున్నప్పుడల్లా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటారు? ఏముందండి, వస్తే వచ్చాడు, ఇంటికే కదా వచ్చింది, ఇంక తింటాడులే, పంటాడులే, ఇంకేడపోతాడు, ఈ బిహేవియర్ ఉంటుంది. అలా ఇలా మాట్లాడినప్పుడు హస్బెండ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటారండి? యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇంతగానో ఊరికి 7 సముద్రాలు దాటొచ్చింది ఈ పిల్ల కోసమా అనిపిస్తుందండి, రైట్? అదే క్షణంలో కర్మ గాలి పక్కింటోళ్ళు అరే ఏం టీషర్ట్ ఇది సూపర్ ఉంది అనగానే టాటా అని తిరుగుతుందండి ప్రాణం, రైట్? అండ్ ఇట్లాంటివి ఎప్పుడు ఇలాంటి టైంలోనే జరుగుతాయండి, రైట్? నా పెళ్ళైన కొత్తలో లాగే మీరు ఉండాలి అని మీరు అనుకుంటే పెళ్ళైన కొత్తలో మీరున్నట్టు ఇప్పుడు మీరున్నారా అని క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ మీరు లేకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ దట్. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెక్ట్ దట్ దెన్ బీ దట్. సింపుల్, రైట్? ఎప్పట్లాగానే ఫిజికలీ, మెంటలీ, ఇమోషనలీ బీ ద సేమ్ పర్సన్.
లంచ్ టైంలో పెళ్ళైన కొత్తలో ఏమండి ఎప్పుడు వస్తారు, ఏమండి ఎప్పుడు వస్తారు, ఏమండి ఎప్పుడు వస్తారు. ఇప్పుడు కట్ చేస్తే ఈ సంవత్సరం పొడుగుతా ఎప్పుడన్నా ఒక్కసారి కాల్ చేసిన పాపను పోయారా లంచ్ టైంకి? పొరపాటున లంచ్ బాక్స్ తినకుండా తీసుకొస్తే అసలు ఎందుకు తినలేదు అని అడిగేవాళ్ళు కాదండి ఇక్కడ. అంటే నేను పొద్దున్నే లేసాను, మీకోసం వండాను, నా కష్టం మీద మీకు వాల్యూ లేదు, నా టైం మీద ఇది లేదు, డామ్ డీమ్ డుష్. ఏమండి అసలు ఎందుకు తినలేదు? హెడేక్ ఉండిందా, బాగాలేకుండేనా, ఆఫీస్లో ఏమైనా స్ట్రెస్ ఉండేనా, పోనీ ఎక్కడైనా లంచ్కి వెళ్ళారా, దట్స్ ఆల్ రైట్. ఇలా అన్నా రివర్ట్ చేస్తే బాగుండేది. అలా కూడా రివర్ట్ చేయరండి. అంటే నేను ఒక విమెన్ అయి ఉండి విమెన్ని సపోర్ట్ చేస్తున్నా అనుకోకండి. విమెన్ అయినా మెన్ అయినా యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యు నో వాట్స్ గోయింగ్ ఆన్. అసలు అడగక ముందే మీకు మీరే ఉప్పు కారం పోపులు అన్నీ మీరే వేసేసుకొని మీరే ఉల్టా రివర్ట్ చేశాక, కానీ ఇలా మీరు బిహేవ్ చేస్తూ మీకేం కావాలి? పెళ్ళైన కొత్తలోనా? ఎక్కడి నుంచి వస్తుందండి? రైట్? ఖచ్చితంగా రాదు. మీరే చెప్పేశారు. రైట్? సో ఆల్వేస్ చెక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. చెక్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ మిర్రర్ ఇన్ యువర్ బిహేవియర్ పాయింట్ ఆల్సో. రైట్? హస్బెండ్ కూడా అంతే. వస్తూ వస్తూ మల్లెపూలు తెచ్చిన రోజులు ఉన్నాయి, వస్తూ వస్తూ తీయగా ఫోన్ మాట్లాడుతూ ఉన్న రోజులు ఉన్నాయి. మరి ఇవాళ ఏం చేస్తున్నారు అంటే కట్ చేస్తే పొరపాటున వెనకకు తిరిగి మాట్లాడింది లేదు, వెనకకు తిరిగి ఒక విషయం చెప్పింది లేదు. మల్లెపూలు ఎప్పుడు తెచ్చారు అంటే మొన్న సత్యనారాయణ పూజ జరిగింది, మొన్న ఇంకేదో పూజ అప్పుడు నేను తీసుకొచ్చాను. మోస్ట్ ఆఫ్ ద కపుల్ ఇన్ ద హాస్పిటల్ వెన్ ఐ టాక్. ఏమండి ఏమనుకోకండి, ఇంటికి భార్య కోసమనే అంటే ఒక 2 గంటలు ఆఫ్ పెట్టుకొని స్వీడీ ఐఎమ్ కమింగ్ హోమ్ బీ రెడీ అని మీరు ఎప్పుడన్నా కాల్ చేశారా? నిన్న మొన్న అంటే ఈ సంవత్సరంలో అంటే అంటే ఆ రోజు అండి మా పేరెంట్స్ వస్తున్నారు యాక్చువల్లీ, అందుకే నేను 2 hours ముందు వచ్చేసాను. నా క్వశ్చన్ మీరు విన్నారు, ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా. అంటే అంటే మరి నైటింగ్ వేసుకోక ఇంకేం వేసుకుంటుంది? ఖచ్చితంగా. ముద్దు పెట్టేటోడు వస్తున్నాడు అంటే ముస్తాబు కాకుండా ఎందుకుంటారండి ఆడవాళ్ళు? సింపుల్. రైట్? సో ఇద్దరిది తప్పు ఉంది ఇందులో, వైఫ్ది ఉంది, హస్బెండ్ది ఉంది. అట్ ద సేమ్ టైం సేమ్ థింగ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా. కొత్తగా నేను ఒక సినారియో చెప్తానండి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళవి. రైట్? ఒక రెస్టారెంట్కి వెళ్తున్నారు. రైట్? కార్ దిగగానే అమ్మాయి కార్ వచ్చింది అనగానే అబ్బాయి డోయి అని కార్ డోర్ తీస్తాడు. ఏమో సంబరపడిపోతుంది పాప. రైట్? మళ్ళీ హోటల్ డోర్ దగ్గర పోగానే మళ్ళీ డోయి అని ఇంకోసారి కార్ తీస్తాడు. అబ్బో ఇదే చేస్తాడు వీడు, లోకం ఎప్పటికీ ఇదే చేస్తాడు, ఇంక పెళ్లి చేసేసుకోవాలి. రైట్? ఆ ఎక్సైట్మెంట్. రైట్? కూర్చుందాం అనుకున్నప్పుడు మళ్ళీ ఆ చైర్ పాయింట్లు కావాలి కదండి గారు అబ్బాయికి, డోయి అని చైర్ గుంజుతాడు. వీడు ఇంకా కన్ఫర్మ్, పిల్లలు కూడా ఇంకా పేర్లు ఆలోచించేసుకుంటుంది అమ్మాయి. రైట్? ఈ అబ్బాయి కూడా ఎందుకు అలా తీశాడు? ఆ అమ్మాయి అలా తయారై వచ్చింది కాబట్టి. ఈ అమ్మాయి నైటీ వేసుకొని పోతే ఏం తీయడు అస్సలు, మొహం కూడా చూడు కదా. థ్యాంక్ యూ ఫర్ యువర్ రివర్ట్. ఐ వాంటెడ్ దాట్. రైట్? సో పెళ్ళైన కొత్తలో అన్నట్టుగానే కాకుండా లివ్ ఇన్లో కూడా అంతే. వెన్ యూఆర్ డ్రెస్సింగ్ అప్, వెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు హోటల్, ఎవ్రీ మూమెంట్ బాయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక పాయింట్ అన్నా పడకపోతుందా, ఇక్కడ ఒక పాయింట్ అన్నా పడకపోతుందా అని. ఆ మూమెంటంలోనే తను ఉండాలి అనుకుంటే ఆ మూమెంటంకి తగ్గట్టుగా మీకు మీరు ఉండండి. ఈవెన్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. ఫస్ట్లో ఏమన్నా చెప్పా పిల్లగాడు సాలిడ్ అన్నట్టు నుంచి ఏమో పాప ఇక మీరు ఎతకండి ఎవరైనా పర్లేదు అన్న స్టేజ్కి మీరే వచ్చేసారు, మీ ఇద్దరే వచ్చేసారు. ఇంట్లో పేరెంట్స్ లేరు స్టోరీలో. రైట్? సో ఐఎమ్ టెలింగ్ యూ that whatever you are in the day 1 be same in the day n. ఇప్పుడు ఇచ్చింది ఇంట్రొడక్షన్ మాత్రమే. రైట్? ఇదే టాపిక్ పార్ట్ 2 కూడా ఉంటుందండి. ఖచ్చితంగా చేద్దాం మేడం. పార్ట్ 2లో ఇంకాస్త ఇంట్రెస్టింగ్, ఇంకాస్త కాన్ఫర్మింగ్ పాట చెప్తాను, కావాలంటే చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.
మేడం చాలామంది మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి మీ సెషన్ కోసం అని చాలామంది అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ అడుగుతున్నారు, ఇంకొంతమంది 1-on-1 సెషన్ అడుగుతున్నారు, కొంతమంది సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, బయటికి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోలేకపోతున్నారు. ఎవరికి చెప్తే ఎక్కడ నన్ను తక్కువ చేసి చూస్తారో, నన్ను బ్యాడ్గా ఎక్కడ అనుకుంటారో అని కొంతమంది బయటికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇంకొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ పేరెంట్స్ మాటలు పిల్లలు వినట్లేదు ఈ మధ్యలో. సో అటువంటి వాళ్ళు కూడా మీ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ మీ సెషన్ ఏమైనా ఉంటుందా? మీ కౌన్సిలింగ్ కావాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు అంటారండి? వెంకట్, ఇవాళ కష్టం లేని ప్రాణం అంటూ లేదమ్మా, రైట్? ఎవ్రీ పర్సన్ ఫర్ దట్ మ్యాటర్ ఈస్ గోయింగ్ త్రూ సమ్ హర్డల్ ఆర్ ది అదర్, రైట్? ఏ చెట్టుకి ఆ గాలి అంటే ఏ వయసుకి ఆ ప్రాబ్లం ఉంటుంది. హర్ దిల్ కా ఎక్ కహాని అన్నారు పెద్దలు, రైట్? సో ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ వన్ ఇష్యూ ఆర్ ది అదర్. బట్ ఎట్ ద సేమ్ టైం తెలియని వాళ్ళతో చెప్పినా తెలిసిన వాళ్ళతో చెప్పినా అది వెనక తిరిగి, ఐ రిపీట్, అది వెనక తిరిగి మందుకి మంచింగ్ లాగా పనికొస్తుంది నీ కష్టం. దానికంటే ఎక్కువ ఇంకేం లేదు. సో ఎవరితో చెప్తున్నాం మన కష్టం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంతకు వెనక తిరిగి చూస్తే ఒక 20 years ఆ కష్టాలు 10 వచ్చాయి, 10 పోయాయి. కానీ ఎవరితోనైతే చెప్పామో వాళ్ళు మాత్రం పోస్టర్ లాగా ఇంటింటికి పెట్టుకొని తిరిగారు. అవును కాదంటారా? మెనీ కేసెస్ కదా. సో ఎవరితో చెప్తున్నారు ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి ఎందుకో ఫర్ ఎనీ రీజన్ మనం చేసిన తప్పు నలుగురికి తెలిసాక వాడు 40 ఏళ్ళ తర్వాత కూడా యు నో వాట్ యూ డిడ్ దాట్ అంటారు. ఖచ్చితంగా. సో ఎవరికంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయకండి. మీ కష్టాన్ని వాల్యూ చేసి మిమ్మల్ని జడ్జ్ చేయకుండా మిమ్మల్ని ఓన్లీ స్ట్రెంగ్తన్ చేసే వాళ్ళని మాత్రమే ఆచితూచి ఏరుకొని వాళ్ళ దగ్గర కూర్చొని ఇదండి ఇష్యూ అని చెప్పండి. అలాంటి వాళ్ళు మీ దగ్గర దొరకలేదు అని అనిపిస్తే, బాస్ ఇంకా బతికే ఉన్నాను 6 feet, యూ కెన్ కాల్ మీ అండ్ ఐల్ హెల్ప్ యూ అవుట్. 6 feet అన్నాను కదా, అందులో మిల్లీమీటర్ కూడా వెనక్కి జరగను. హిమాలయాస్ లాగా అట్టలు నిలబడతాను అండ్ ఐల్ హెల్ప్ యూ అవుట్. జస్ట్ కీప్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. దాని మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.